నేను మీ హేమంత్ కుమారి. హేమంత్ కిచెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కనైన క్రిస్పీగా ఉండేటటువంటి గోధుమ బిస్కెట్లను మనం తయారు చేసుకుందాము. మరి ఆ బిస్కెట్లు తింటే చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఓకే, మరి ఇంత రుచికరమైనటువంటి గోధుమ బిస్కెట్లను తయారు చేసుకోవడంలో ఎందుకు ఆలస్యం? మరగా త్వరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, మొదటగా మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక గిన్నెలో కొంత బెల్లం తీసుకున్నానండి. అంటే మరీ స్వీట్ కాకుండా, ఎక్కువగా స్వీట్ కాకుండా, మరీ చప్పగా కాకుండా మీడియం సైజులో ఉండాలండి. మీడియం రుచిలో ఉండాలి. ఇప్పుడు పూర్తిగా నేను బెల్లం కాకుండా పంచదార కూడా వేసుకొని కరిగించుకుందాము. ఇది 3/4 కప్పు అయితే అది ఒక 1/2 కప్పు పంచదార వేసుకొని మనము కరిగించుకుందాము. కొంచెం బెల్లం వేసాం కదా, ఇప్పుడు కొంత పంచదార వేసుకుందాము. సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకొని కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ వేసుకొని మనకి స్వీట్ వాటర్గా మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానండి. ఈ నీరు శుభ్రంగా, బెల్లము పంచదార కూడా ఇందులో శుభ్రంగా కరగాలండి. మరి స్వీట్ కాకుండా మనకి స్వీట్కి సరిపడగా వేసుకుందాము. కాసేపు శుభ్రంగా వాటరు హీట్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కరిగిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ప్రాసెస్లోకి మనము వెళ్ళిపోదాము. ఇప్పుడు 3 కప్పుల గోధుమ పిండిని నేను వేసుకుంటున్నాను. మూడు కప్పుల గోధుమ పిండికి ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది శుభ్రంగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఒక చిటికెడు అయితే సరిపోతుందండి. ఇందులో మనకు నచ్చితే నువ్వులైనా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేసుకుంటాను. కొంచెం నువ్వులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అంటే చిన్న పీసులు వేసుకొని కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుతున్నాను కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఈ ఆయిల్ అంతా కూడా దీనికి మిక్స్ అయ్యి పట్టాలండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, చూసారా, ఇలా అయ్యేటట్లు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లము పంచదార మనం కరగబెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళు ఆల్రెడీ నేను వడకట్టుకున్నాను. ఇది మనము ఈ మిశ్రమంలో వేసుకుందాము. దీన్ని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి.
ఇలాగా చపాతీ ముద్దలాగా రావాలండి. మనకి ఈ బెల్లం వాటరు దీనికి సరిపోతుంది కరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా. దీన్ని ఒక అరగంట మనం రెస్ట్లో ఉంచుకుందాం. ఇప్పుడు చూద్దామా. 1/2 అవర్ అయిపోయిందండి. ఇగోండి చాలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని మనము ఒక 3 ముద్దలుగా మనము డివైడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని చపాతీ కర్రతో ఒత్తుకొని మనం బిస్కెట్లుగా కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన సైజుల్లో మనం ఒత్తుకోవాలండి. అయితే రసగుల్లాగైనా మనం చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గానైనా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. చిన్న అంగుళం సైజు మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలాగా అన్నీ కూడా మనము కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. మీరు ఈ సైజ్ అయినా ఈ షేప్ అయినా మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగన్నీ మనము రెడీ చేసుకుందాము. ఇంకేమీ ప్రెస్ చేయక్కర్లేదండి. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే ఫ్రెండ్, చూస్తున్నారు కదా. ఇవన్నీ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు మనము ఈ బిస్కెట్లన్నీ ఇందులో వేసేసుకుందాము.
సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే ఇవి చక్కగా వేగుతాయి, కరకరలాడతాయండి, క్రిస్పీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ రావాలి. ఓకే, ఈ బిస్కెట్ అయిపోయాయండి, మనం తీసేసుకుందాము. వీటిని కూడా రెండో వైపు తిరగేసుకోవాలండి. తిరిగేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా అయిపోయి మనం తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, వెరీ వెరీ టేస్టీగా ఉండేటటువంటి గోధుమ బిస్కెట్లు చాలా రుచిగా ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చాలా ఇష్టపడుతుందండి. అక్కడక్కడ నువ్వులు, కొబ్బరికూర తగిలి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత రుచికరమైనటువంటి గోధుమ బిస్కెట్లు, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. పిల్లలు చాలా పిల్లలేంటి పెద్దలేంటి చాలామంది ఇష్టపడతారు. చక్కగా మన స్నాక్స్గా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఎంత రుచికరమైనటువంటి ఈ గోధుమ బిస్కెట్లు మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.